హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 60 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ మొబైల్ ఏంటంటే ఆ బడ్జెట్లో మంచి ఆల్రౌండ్ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. పోయినసారి మోటరోలా ఎడ్జ్ 50 కూడా మంచిగా సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు అదే మొబైల్ని కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. అప్పుడు ఎడ్జ్ 50, ఇప్పుడు ఎడ్జ్ 60. ఓకేనా, 24లో ఉన్నప్పుడు ఎడ్జ్ 50, అదే 25లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఎడ్జ్ 60గా తీసుకొచ్చారనమాట. మంచి మంచి మార్పులు చేశారు. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు, ఈ రోజే లాంచ్ చేశారు. ఓకేనా, 25,000 లోపు ఎవరైనా బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కూడా మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, సేల్ డేట్ ఏంటి, ఆఫర్స్ ఏంటి అనేది మనం మొత్తం క్లియర్గా చూద్దాము. ఫస్ట్ దీన్ని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసినట్టయితే మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా ఇది పొందింది. ఓకేనా, ఇక దీనికి డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. ఇదేంటంటే 1.5K రిజల్యూషన్తో వస్తుంది. ఇదేంటంటే క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పిక్సెల్స్ చూసుకుంటే 2712x1220 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. HDR 10+ సపోర్ట్ కూడా చేస్తుంది. 1400 nits వచ్చేసేమో HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. 4500 nits వచ్చేసిందంటే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 12GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 68 watts వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే నాకైతే సూపర్ నచ్చింది అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఇక్కడ విత్ OIS-తో వస్తుంది. ఇది బ్యాక్ కెమెరా అనమాట. సోనీ LYT700C సెన్సార్ ఉంటుంది, విత్ OIS-తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ ఇంకోటి ఉంటుంది, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్లస్ మైక్రో, ఈ రెండు విధాలుగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి 10 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇదేంటంటే టెలిఫోటో లెన్స్ అనమాట. 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 50x డిజిటల్ జూమ్ కూడా దీన్ని చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, మీడియాటెక్ ప్రాసెసర్తోనే ఏమన్నా ఇబ్బంది అయిందా ఇమేజ్ ప్రాసెసింగ్లో అని. సో అలాంటి ఏం ఇబ్బంది లేనమాట, మంచి క్లారిటీతోనే వస్తున్నాయి. మంచిగా దీన్ని ఆప్టిమైజ్ అయితే చేశారనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే క్వాల్కామ్ నుంచి మంచిగా ఉంటుంది ఇమేజింగ్ ప్రాసెస్ అని, అది వాస్తవమే. బట్ కాకపోతే ఏంటంటే ఈ వివో కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన మోటరోలా మొబైల్స్ కూడా మీడియాటెక్ ప్రాసెసర్తోనైతే మంచిగా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, Hello UI మీద వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మోటో AI ఫ్యూచర్స్తో కూడా ఇది వస్తుందంట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. Wi-Fi 6, Bluetooth 5.4, అలాగే USB Type-C వస్తుంది. IP68 రేటింగ్ కూడా ఉంటుంది, ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే 8.25 mm థిక్నెస్ ఉంటుంది, 181 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 12GB 256GB మోడల్ ఉంటుంది, 25,999 రూపాయలు పెట్టారు. కాకపోతే ఏంటంటే మీకు 1000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 24,999 రూపాయలకు మాత్రమే వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే June 17th కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ ఫ్లిప్కార్ట్, మోటరోలా వెబ్సైట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, ఆఫ్లైన్ స్టోర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి స్క్రీన్ మీద చేస్తా, మీరు ఒకసారి చెక్ చేయండి. రేపు ఏంటంటే మన ఛానల్లో వివో T4 Ultra ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇది కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతుంది. సో మీరు ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.